కార్తీక మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది కార్తీక వనభోజనాలు, తెల్లవారుజామున లేచి ఉసిరిక దీపాలు వెలిగించటము, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ముఖ్యంగా దీపారాధన చేస్తుంటాము, ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్తున్నామంటే, శ్రీ విద్యా శక్తిపీఠం వారు కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరు నిర్వహిస్తున్నారు అంటే, శ్రీ విద్యా శక్తిపీఠం వ్యవస్థాపకులైనటువంటి శ్రీ విద్యా ఉపాసకులైన బ్రహ్మశ్రీ నారాయణ చక్రవర్తి శర్మ గారి ఆధ్వర్యంలో కార్తీక సమారాధన కార్యక్రమం జరుగుటకు నిర్ణయించడం జరిగిందన్నమాట. ఈ యొక్క కార్యక్రమం వివరాలు వెళ్ళిపోతే, ఉదయం 9 గంటలకు రుద్రాభిషేకం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, ఆ తరువాత కోటివత్తుల దీపారాధన, వేద ఆశీర్వచనం మరియు చివరగా అన్నప్రసాద జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా బ్రహ్మశ్రీ నారాయణం చక్రవర్తి శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మనందరం కూడా సంతోషించదగినటువంటి విషయము. ఎందుకంటే ఇక్కడ అందరినీ కూడా, భక్తులందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. వీరు ఎల్లప్పుడూ ఇలానే వీరు నిర్వహిస్తూ ఉండాలి. భక్తులందరూ కూడా మంచిగా ఆరోగ్యాలతో ఉండాలనే ఒక సదుద్దేశంతో నారాయణం చక్రవర్తి శర్మ గారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో మరి అసలు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఏమిటి అనేది మనం లోపలికి వెళ్ళి వీక్షిద్దాం. ముందుగా ఒకసారి అందరూ గణపతిని ప్రార్థన చేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతనుపాస్మహే.
చేపట్టిన ఏ కార్యక్రమమైనా అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి నలుగురికి సమానమైన ఫలితాన్ని వేస్తారు. ఎవరా నలుగురు అంటే కర్త, కూర్చొని చేసేవాళ్ళు, మీరందరూ కర్తలు. కారయిత, దీని కారణం ఎవరు, ఇది చేయటానికి గల కారణం ఎవరు, గురువుగారు. ప్రేరకస్య, ఆయన పక్క నుండి ఎవరో చెప్తుంటారు కదా, మనం చేద్దామండి బాగుంటుందా, చేద్దాం బాగుంటుందండి ఒకసారి కార్తీక మాసం కదా అని ఎవరో ఒకరు చెప్తుంటారు కదా, ఆయన ప్రేరకస్య. వీళ్ళందరూ కలిసి ఎవరో ఇంకో పెద్ద అని అడుగుతారు, ఏమంటే ఇలా చేస్తే బాగుంటుందంటే, ఇలా మీరు ఏమన్నా ఇవ్వగలుగుతారా మీ తోటను మాకు ఇట్లా అంటే, ఆమోదక, ఆమోదించేటువంటి వాళ్ళు. నలుగురికి ఏ కార్యక్రమం చేసినా ఆ పుణ్యాన్ని 4 భాగాలు చేసి ఈ 4 వర్ణాల వాళ్లకు పంచుతాడు. అంతేగాని స్వామివారికి నేనేదో దగ్గరలో ఉన్నానని, ఆయన నా మీద ఒక రకమైనటువంటి ఆశీర్వచనము, మీరు ఎక్కడో దూరంగా కూర్చున్నారని అది ఉండదు. ముందుగా ఒకసారి అందరూ చేతులు జోడించి గణపతిని ప్రార్థన చేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతనుపాస్మహే. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని గొలచి హారతులీరమ్మా.
మనసారా స్వామిని గొలచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని గొలచి హారతులీరమ్మా మనసారా స్వామిని గొలచి హారతులీరమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం రసోక్షర పరమస్వరాడు రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో బలం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ భక్ష్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం